హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వస్తున్నాడు. టిల్లు స్కోర్ ఎంత భారీ సక్సెస్ విజయం సాధించిందో 100 కోట్ల గ్రాస్ నేటితో కంప్లీట్ చేసుకోబోతుంది ఈ మూవీ టీమ్. వన్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ భారీ సక్సెస్ సాధించిన సందర్భంగా ఈ నెల 8వ తారీఖు నాడు శిల్పకళా వేదికలో గ్రాండ్ సెలబ్రేషన్ చేయబోతున్నాడు. సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నాడు. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రాబోతున్నాడు. టిల్లు స్కోర్ సినిమా ఎన్టీఆర్ కూడా చూశాడంట, సూపర్గా నచ్చిందంట. అందుకే ఎన్టీఆర్ కూడా ముఖ్య అతిథిగా వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ పబ్లిక్ మీటింగ్లోకి ఒక సక్సెస్ సెలబ్రేషన్కు చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. ఇంకా ఈ నెల 8వ తారీఖు నాడు మండే రోజు మాస్ క్రౌడ్ శిల్పకళా వేదికలో అభిమానుల తాకిడి ఏ రేంజ్లో ఉంటుందో 8వ తారీఖు నాడు సాయంత్రం అయితే బిగ్గెస్ట్ సెలబ్రేషన్. నందమూరి అభిమానులకు చాలా రోజుల తర్వాత అన్న వస్తున్నాడు. ఇంకో సెలబ్రేషన్ ఏంటంటే కృష్ణమ్మ అనే సినిమా వస్తుంది. మే 3వ తారీఖు నాడు వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రాబోతున్నాడంట. 100% మూవీ టీం ఎన్టీఆర్ను ఎట్టి పరిస్థితిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు తీసుకురావాలని ట్రై చేస్తున్నారంట. 2003 ఆ ప్రాంతంలో జరిగే కృష్ణా డిస్టిక్ విజయవాడ, అక్కడ జరిగిన కొన్ని యూత్, అక్కడ జరిగే పరిస్థితులు ఏంటి, అక్కడ సినిమా వాతావరణం ఏంటి, అక్కడ గొడవలు ఏంటి, ఆ స్టోరీ ఆధారంగా తీసుకొని కృష్ణమ్మ అనే సినిమా వస్తుంది. 2003 అంటే సినిమా ఇండస్ట్రీకి గుర్తొచ్చే సినిమా ఏదంటే సింహాద్రి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైమ్ సెంటర్ రికార్డులు కొట్టిన మూవీ సింహాద్రి. ఇంకా ఆ టైంలో కృష్ణా డిస్టిక్లో థియేటర్ దగ్గర కట్అవుట్స్ కానీ, ఎన్టీఆర్ బ్యానర్స్ కానీ, ఎన్టీఆర్ కట్అవుట్స్కు పాలాభిషేకాలు కానీ ఏ రేంజ్లో ఉంటుందో కృష్ణమ్మ అనే సినిమాలో అంతకు మించి ఎన్టీఆర్ గురించి ఒక గొప్పగా 2003 ప్రాంతం స్టోరీ కాబట్టి 2003 ప్రాంతం స్టోరీ అంటే సినిమా థియేటర్లు అంటే గుర్తొచ్చే సినిమా సింహాద్రి. ఇంకా కృష్ణమ్మ సినిమాలో ఒక రేంజ్లో ఎన్టీఆర్ సింహాద్రి గురించి ఉండబోతుందంట. ఫైట్ సీన్స్ కూడా అందుకే టోటల్గా ఎన్టీఆర్ త్రూఅవుట్ సినిమాగా ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రావాలని మూవీ టీం కూడా చాలా రిక్వెస్ట్ చేసి పిలుస్తున్నారంట. అది ఇంకా ఎన్టీఆర్ షెడ్యూల్ పట్టుకొని వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి వార్ 2 హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి పాల్గొనబోతున్నారు. ఆల్రెడీ అప్డేట్ వచ్చేసింది. వార్ 2 కూడా 22 రోజుల పాటు వార్ 2కు డేట్ కేటాయించాడు. నాన్ స్టాప్ 22 డేస్ ఎన్టీఆర్. ఆ సినిమా డేట్ చూసుకొని నెక్స్ట్ మంత్ కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే ఆ సినిమా బజ్ కానీ, ఆ సినిమా ఓపెనింగ్స్ కానీ, ఆ చిన్న సినిమా కాదు, ఒక భారీ స్థాయి రిలీజ్ అవ్వడం మాత్రం గ్యారంటీ. ఆల్రెడీ ఈరోజు పోస్టర్ చూస్తేనే సినిమా మీద హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కృష్ణమ్మ ఎన్టీఆర్ కట్అవుట్ వేసి ఆ కృష్ణమ్మ అన్న టైటిల్ పెట్టి సత్యదేవ్ హీరోగా వస్తుంది కాబట్టి ఎక్కడికో హైప్ మాత్రం క్రియేట్ అయిపోయింది. రేపు సండే రోజు కూడా టిల్లు స్కోర్ భయంకరమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మండే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ వస్తున్నాడు కాబట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. తెలుగు సినిమా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ నెల 11వ తారీఖు నాడు శిల్పకళా వేదికకు వస్తున్నాడు. త్వరలో కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ కేఎల్ ప్రసాద్. థ్యాంక్ యూ.